మనం ఆరాధించడానికి మనకు ఉన్న అర్హత ఏమిట? జీవము కలిగిన దేవుడు ఆరాధించడం. మనలో ఏమైనా ఆధిక్యత ఉన్నాయా? మనలో ఏమన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయా అని లేఖనాల్లో తెలుసుకుందాం. అదే రీతిగా అలాంటి మనల్ని దేవుడు ఎలాగో రక్షణ దయచేశాడనే సంగతులు తెలుసుకొని ఆయన ఆరాధించడానికై సిద్ధపడదాం. ప్రియులారా, రండి. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగ మనము చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు మంచివాడైనను. నోవహు వంశావళి ఇది. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాఫెతు ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరము తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. కర్ణుడు అందరూ కలిసి చదువుకున్నా. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రార్థన చేసు. యేసురాజు స్తోత్రం తండ్రి. మరొక్కసారి మీ పాదములు చెందుకొచ్చాను. మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించి తీసుకొచ్చిన చిన్న మందకై స్తోత్రము చెల్లించి ప్రేమ సంఘం కూడా మీ కన్ను దృష్టి ఉంచుకొని మీరు నడిపిస్తున్నారు. స్తోత్రం. ఎక్కడ 2-3 కూడిన నామం ప్రార్థిస్తే అక్కడ ఉంటారన్నారు. మీరు మా మధ్య ఉంటున్నారు. ఈ సమయాన్ని మీరు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మార్చుకోవమని ప్రార్థిస్తుంది. ఇంకా ఎవరైనా రావాల్సిన వారంటే సిద్ధపరచు, కనికరించి తీసుకుంటూ శ్రేష్టమైన మీ సత్యములను పోగొట్టుకొనకుండా దర్శించు. శ్రేష్టమైన ఈ సమయమును పోగొట్టుకుండగా వారికి కూడా కరుణ. శ్రేష్టమైన ఈ ఆధిక్యతను పోగొట్టుకొనకుండా శరీర సంబంధమైనటువంటి ఐహిక విచారములను బట్టి, ధన వ్యామోహములను బట్టి
ఇట్టి ఆధిక్యతను కోల్పోకుండా వారికి కూడా ఒక తరుణం ఇచ్చి నడిపించుకున్నాం. వచ్చిన వారందరికీ స్తోత్రములు చెల్లిస్తాం. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు సాగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దైవజనమా, మనం చదువుకున్నటువంటి ఇక్కడ ఈ 9 వచనాల్లో కొన్ని సంగతులను మనం క్లుప్తంగా చూడవచ్చు కదా. 5వ వచనంలో ఉంది, నరుల చెడుతనము చాలా గొప్పది అన్నాడు. వాళ్ళ మంచి పని కాదు, వాళ్ళు చేసిన చెడ్డ పని ఎట్లాంటిదంట, చాలా చెడ్డ పని. చెడ్డ పనిలో గొప్పది అన్నాడు దేవుడు అన్నాడు. తర్వాత 6వ వచనంలో, మనుషులను చేసినందుకు నేను సంతాపమునందుతున్నాను, ఎంతో నొచ్చుకుంటున్నాను అన్నాడు. అంటే నన్ను నేనే నొప్పికి గురి చేసుకుంటున్నాను. ఇంగ్లీష్లో అట్లా ఉంది, ఆ సంతాపమును గూర్చి సారీ అని. సారీ అంటే దేవుడు తనకు తానే మనుషులు తయారు చేసి వారు ఇంతగా చెడిపోయినప్పుడు చూసినప్పుడు దేవుడు తనను తాను నొచ్చుకొని సంభాళించుకొని ఆయన సంతాపము నొందినట్లుగా మనం చూస్తాం. మొదటిది, నరులు చెడుతనము గొప్పది, అందుకు దేవుడు చూసి ఎంతో నొచ్చుకున్నాడు. 3వ సంగతి, ఆ తరములో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడంట, ఆయన నోవహు. 3వ సంగతి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాటిలో 3వ సంగతి, ఒకే ఒక్క నీతిమంతుడు ఎవరంటే నోవహు. తర్వాత చివరి సంగతి ఏమంటే, ఇంకా ఇదిగో నేను వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాను, తుడిచి వేస్తాను. వీళ్ళందరినీ కూడా తుడిచి వేస్తాను అని నోవాహుతో చెప్పాడు. ఒక విషయం మనము ఆలోచిస్తాం, దేవుడు ఇంతమందిని, ఇంత మానవ సమాజాన్ని, ఒక్క మనుషులు చెడిపోతే దేవుడు ఎవరెవరిని తుడిచివేశాడని రాయబడింది కదా. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ చేయబడినటువంటి మనుషులను, అలాగే పక్షులను, అలాగే ప్రాకు పురుగులను, అలాగే మృగములను, అలాగే జంతువులను చూడండి. మొత్తం ఈ 5 రకాల జీవాత్మము కలిగిన ప్రతి దాన్ని కూడా, ఊపిరి కలిగిన ప్రతి దాన్ని కూడా తుడిచివేస్తాను అంటున్నాడు. కారణం ఏమంటే ఆయన మనుషులను చేసినందుకు ఎంతగానో సంతాపడి, నొప్పి, బాధ కలిగి, కోపము కలిగింది. మరో సందర్భంలో చూస్తే మరి చెడుతనమును బట్టి ఏం కలిగిందని రాయబడిందంటే కోపము కలిగింది. దేవుడు కోపపడ్డాడు. దేవుడు కోపపడ్డాడు. కారణం ఏమంటే ఆ యొక్క చెడుతనాన్ని బట్టి. కనుక ప్రియమైన దైవజనులు, మనుషులు చేసిన తప్పుకు సమస్త సృష్టి అంతా కూడా అప్పుడు జలములో ముంచివేశాడు దేవుడు. మరి మనుషుడు ఆది దినాల్లోనే తప్పు చేశాడు కదా. ఆదాము అవ్వే తప్పు చేసినప్పుడు అప్పుడే శిక్షించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజంగా ఒకసారి ఆలోచించు. మనం ఆదాము అవ్వలే తప్పు చేసినప్పుడు వాళ్ళే సరైనటువంటి మార్గంలో పెట్టింది కదా. మనం తెలియదు చూడండి, మనం ఆలోచించేది కాదు. అయితే దేవుని ప్రేమ, దీర్ఘ శాంతము కలిగినటువంటి ఆ ప్రేమ సహిస్తూ వచ్చింది. చూద్దాం ఇంకైనా వీరు మారుతారు, చూద్దాం, ఇంకా తరుణం ఇద్దాం, ఇంకా వీరికి అవకాశం ఇద్దాం.
ఇంకా వీరేమైనా మారుతారు, ఇంకా వీరి ప్రవర్తన ఏమైనా మారుతుందేమో అని ప్రియులారా, దేవుడు తరుణమిస్తూ వచ్చాడు. అయితే నోవాహు దినములకు వచ్చేపాటికి ఆయన ఆ భరించలేకపోయాడు. అందుకోసం అక్కడ రాశాడు కదా, నొచ్చుకున్నాడు. తన హృదయంలో, దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. మనం కూడా మన పిల్లల విషయంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తాం? మొదట చెప్తాం, చెప్పినంత వరకు చెప్తాం, మనకు ఓపిక ఉన్నంత వరకు చెప్తాం, మనకు సహనం ఉన్నంత వరకు చెప్తాం, గద్దిస్తాము, బుద్ధి చెప్తాము, గద్దిస్తాం, చివరికి శిక్షిస్తాం. దేవుడు తండ్రి యొక్క ప్రేమ కూడా ఇదే ప్రియుల. ఆ తండ్రి ప్రేమే మనలోకి వచ్చి ఉన్నది. ఆ ప్రేమను బట్టి ఇంకా మన పిల్లల విషయమై మనము సహనం కలిగి, ఓర్పు కలిగి మనము సాగుతూ రైట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనిషి చేసిన ఈ తప్పుకు సమస్త సృష్టి అంతటినీ కూడా మరి కథ రాయబడింది 17వ వచనంలో. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తున్నాను. భూమితో కూడా, భూమి మీద ఉన్నటువంటి జీవులను కూడా 17వ వచనంలో, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. లోకమందున్నటువంటి సమస్తమును, జంతువులు, మృగములు, ప్రాకు పురుగులు, పక్షులు, మనుషులు అందరినీ కూడా ఆయన అక్కడ చంపాలని అనుకున్నాడు. జనాలకు ఇది అర్థం కాదు. బైబిల్లో దేవుడు మనుషులను చంపే దేవుడు అని కూడా అనుకుంటున్నారు. ఈ దేవుడు ఏం దేవుడు? మనుషులను చంపే దేవుడు. ఆయనకి ఆ అధికారం, సృజించిన వాడికే అధికారం. తన పోలికలో చేయబడినటువంటి దేవుడికి ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. మనుషులు అలాగూ చెడిపోయినప్పుడు ఆయన అనేక దినములు సహించి అలాగూ శిక్షించక తప్పని పరిస్థితి. మరి చెడిపోయి ఉన్నారని అనేక సార్లు మనము అక్కడ చదువుతాం. వారి చెడుతనమును బట్టి, చెడిపోయిన స్థితిని బట్టి అని మనము చూస్తూ వస్తాం. కనుక ఈ చెడిపోవడం ఏమి దేవుని దృష్టిలో ఏమి? వాళ్ళ చెడ్డతనమే కదా. 5వ వచనంలోనే చూస్తాం, నరులు చెడుతనము అన్నాడు, కేవలం చెడ్డదని యెహోవా చూచి. దేవుడి దృష్టిలో ఏమి చెడ్డతనమే? దేవుడి దృష్టిలో ఈ చెడ్డతనమే అని కొన్ని వచనాలు మనం చూద్దాము. దేవుడు ఆ చెడుతనమును చూశాం. చెడుతనం అనగా ఏమి అని చూద్దాం. మొట్టమొదటిగా ఒక్క సంగతి చూడండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో చెడుతనం అనగా ఏమి? దేవుడు నిర్వచించే నిర్వచనమే. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు. చాలా ప్రియ. అసలు చెడుతనం అంటే ఇప్పుడు ఏమైంది? దేవుడి దృష్టిలో దేవుడే లేడనేటోళ్ళు ఈ రోజుకి ఆ రోజుకి అనేకులు ఉంటున్నారు కదా. దేవుడు లేడు. ఉంటే ఎక్కడ చూపించమన్నా, ఉంటే నాకు కనపడదు, ఎట్లా ఉంటాడు అని ప్రశ్నించేవారు ఈ దినాన వాళ్ళు ఒక గుంపు బయలుదేరిన కదా. వాళ్ళనే ఏమంటాము? నాస్తికులు, హేతువాదులు. వాళ్ళకి దానికి కారణం కావాలి. వాళ్ళకి హేతువాదులు, హేతువు. కనుక దేవుడు లేడు అనుకునేటువంటి వాడిని దేవుడు అంటున్నాడు బుద్ధిహీనుడు. దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు లేకపోతే భూమి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు లేకపోతే గాలి ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుడు లేకపోతే నీరు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు లేకపోతే పంచభూతములు ఎవడు తయారు చేశాడు? కనీసం కామన్ సెన్స్. దేవుడు లేడు అనేటువంటి వాడే ఎవడు ట్రై పెడితే వాడి గురించి వాడు చెడిపోయిన వాడు. కనుక దేవుడు లేడంటే ఇంకో వాని ఇష్టం ఏం పనైనా చేయొచ్చు. ఎందుకంటే ఎవడు చూసేవాడు లేడు కదా అనుకుంటాడు. దేవుడు లేడు అనేటువంటి వాడు అడ్డు అదుపు లేదు. అందుకే వాడు చెడిపోయిన వాడు. ఆ దినాల్లో కూడా ఇదిగో దేవుడు లక్ష్య పెట్టినటువంటి వారు చెడిపోయిన వారు. ఒక దినాన మన జీవితం కూడా అలాంటిది. ఎక్కడ దేవుడు లేడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుడు లేడు అనేటువంటి వాడు. నీ అవసరం తీరినప్పుడు, నీ ఇబ్బందులు తీరినప్పుడు ఇట్లా మాట్లాడతాం, దేవుడు లేడు, దెయ్యము లేదు అనేటువంటి వారు కూడా. ఈ రోజుకి దేవుడు నమ్మినటువంటి వారు కూడా అనేకులు ఇలాంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. కనుక దేవుడు లేడు అనేటువంటి వాడు చెడిపోయినటువంటి వాడు కదా. ఇంకా ఈ చెడిపోయినటువంటి వారు ఎవరు చూస్తే ఒకసారి ఇర్మియా గ్రంథం లేదు చూడండి. ఇర్మియా గ్రంథం చెడుతనం అనగా ఏమి, చెడిపోయిన తనం అనగా ఏమి అని చూసినప్పుడు మొదటిది దేవుడు లేడు అని అనుకునేటువంటి వారు, చెడిపోయినటువంటి వారు అని చూసాం. రెండవ సంగతి ఇర్మియా గ్రంథం ఒకసారి ఆ 2వ అధ్యాయం. ఇంకా చెడిన వారు ఎవరు అని 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగనని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. చాలు. చెడుతనం మానవ జీవితాల్లో ఉన్నటువంటి మరొక చెడుతనము గురించి రాయబడింది ఏమంటే, నా యెడల భయభక్తులు లేవు. దేవునికి భయపడేవారు లేరు. ఎందుకంటే దేవుడు కనపడ్డు కదా, దేవుడు చూడలేదు కదా అనుకుంటారు. కానీ వాడికి సమస్య వస్తే, వాడు హాస్పిటల్లో రోగంతో మంచం ఎక్కితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అన్ని ఉన్న దినాల్లో దేవుడు గుర్తుకురాడు, దేవుడికి భయపడడు. అయ్యో ఇది దేవుని దినము అనేటువంటి భయం లేదు. అయ్యో ఇది దేవుని సన్నిధి అనేటువంటి భయం లేదు. అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం లేదు. అయ్యో దేవుడు నా మాటలు వింటున్నాడు, అయ్యో దేవుడు నా క్రియలు వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయం లేనటువంటి వాడే చెడిపోయినటువంటి వాడు అని చూస్తాం. కనుక ఆ దినాల్లో, నోవాహు దినాల్లో కూడా ఇలాంటి దేవునికి భయపడకుండా వారి మార్గం అంతా చెడిపేసుకున్నారు. కనుక భయం లేనటువంటి వాడు చెడిపోయినటువంటి వాడు కదా. రెండవది భక్తి లేనటువంటి వాడు, వాడు కూడా చెడిపోయినటువంటి వాడు. భక్తి దైవ గ్రంథములో భక్తికి ఒక నిర్వచనం రాయబడి, భక్తికి ప్రియుగా నిర్వచనం రాయబడి తిమోతి పత్రిక భక్తిని గురించినటువంటి నిర్వచనం. నిజమైన భక్తి ఏదనగా, నిజమైన భక్తి, భక్తిలో కూడా ఇక్కడ నిజమైన భక్తి అంటున్నాడంటే అప్పుడు భక్తి కూడా ఉందని అర్థం, అంతే కదా. నిజమైన భక్తి అంటున్నాడు. అక్కడ భక్తి లాంటి నటన కూడా ఉంది భక్తి విషయం, మరి మనం చూస్తున్నాం. అయితే ఆ భక్తి యథార్థమైన భక్తి లేనటువంటి వాడు, నిజమైన దేవుని భక్తి లేనటువంటి వాడు కూడా చెడిపోయినటువంటి వాడు. మొదట చూస్తే దేవుడు లేడు అనేటువంటి వాడు చెడుతనంలో ఉన్నాడు, దేవునికి భయపడినటువంటి వాడు చెడుతనంలో ఉన్నాడు. మరి దేవునికి నిజమైనటువంటి భక్తి చేయనటువంటి వాడు కూడా వాడు
చెడుతనంలో ఉన్నట్టుగా మనం చూస్తూ కనుక ఇలా పలు విషయాలలో చెడిపోయినటువంటి వాడిగా చూస్తూ మరొకసారి రాజుల గ్రంథంలో చూడండి, అక్కడ రాజు అనేటువంటి మనుష్యుని గురించి రాయబడింది. అతను తన చెడుతనాన్ని గురించి కూడా అక్కడ రాయబడి చూద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథం చూద్దాం. రాజులు 2వ గ్రంథం. ఇంకా ఏమి చెడుతనం అనగా చెడిపోయిన స్థితి అనగా ఏమో ఇప్పుడు 21వ అధ్యాయం 4వ వచనం నుంచి, మరియు నా నామం ఉంచుదునని యెహోవా మందిరమందు బలిపీఠమును కట్టించెను. యెహోవా మందిరమునకున్న 2 సాలల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇప్పుడు చూసాం కదా చెడుతనం అంటే. అక్కడ రాజ్య అధికారం ఉందని ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. మనష్షే అనేటువంటి వ్యక్తి, ఆయన ఎవరు? హిజ్కియా యొక్క కుమారుడు. ప్రియ రాజైన హిజ్కియా కుమారుడు, యథార్థవంతుడు, ప్రార్థన పడేటువంటి హిజ్కియా గురించి మనకు తెలుసు. ఆయన కుమారుడైనటువంటి మనష్షే సాక్షాత్తు దేవుని మందిరములోనే ఏం చేశాడంటే మరి విగ్రహాలకు బలిపీఠములు కట్టించాడు. ఆనాడు సొలొమోను రాజు కట్టించిన మందిరములోనే బయట దేవతలకు కదా కిందికి వెళ్తే ఇంకా రాయబడింది. ఆ ప్రతిమలు 7వ వచనం చివరిలో రాయబడింది. యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. మందిరంలో ఏం తీసుకొని వచ్చాడంట? ఆషేరా అనేటువంటి ఆమె యొక్క ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంటాడు. అందుకే అది బహు చెడ్డుతనముగా దేవుడు భావించాడు. చూడండి, ఒక దినాన ఇలాంటి చెడుతనమే మన జీవితాల్లో కూడా ఉన్నది. ఇలాంటి విగ్రహ ఆరాధన స్థితి మన జీవితం, ఇలాగ దేవుడు లేని స్థితి మన జీవితాలు, ఇలాగ దేవుడు అంటే భయం లేని స్థితి మన జీవితాలు. ఒక దినాన దేవుడు అంటే భక్తి లేని స్థితి కదా. 6వ వచనంలో అంత రాయబడింది కదా, తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసెను. తన రాజ్యంలో తీసుకుని వచ్చాడు. జ్యోతిష్యాలను చూడొచ్చు, శకునములు వారిని పెంచి పోషించాడు. పెంచి పోషించి అవి వాడుక చేశాడు తన రాజ్యంలో. అంతేకాదు యక్షిణి గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసి, యక్షిణి గాండ్రు పాటలు పాడి డ్యాన్సులు వేసేటువంటి వారు. అది ఈనాడు కాదు పిల్లలు, ఏనాటికో ఉన్నటువంటి తన రాజ్యంలో అట్లాంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో అవి అట్టి వారితో ఆయన సాంగత్యం చేస్తూ వచ్చాడు, అట్టి వారితో స్నేహం చేస్తూ వచ్చాడు. సోదె చెప్తాం కదా, మనం చూస్తూ ఉంటాం పల్లెల్లో స్థలాలు. సోదె చెప్పే వాళ్ళు వస్తూ ఉంటారు. ఉన్నది లేనట్టు చెప్తాము, లేదు ఉన్నట్టు చెప్తామని తిరుగుతూ ఉంటాం. చిలుకలు పట్టుకొని అయ్యో పుట్ట తీసుకొని వాళ్ళు సోదె చెప్పేటోళ్ళు, గెత్తి చెప్పేటోళ్ళు కదా. కొన్ని కులాలు వాళ్ళు చెప్పేటువంటి వారు. అది సామెత వాడకు చూడొచ్చు. ఎరికల గద్ద చెబుతున్నాడు రైట్ అంట. ఎరికల సోదె చెప్పేటువంటి వారు, గెద్దె చెప్పేటువంటి వారు, జ్యోతిష్యం చెప్పేటువంటి వారు, అట్టి వారిని తన రాజ్యం అంతట్లో కూడా అనుమతించాడు. దేవుని భయాన్ని విడిచిపెట్టాడు.
తన పిల్లలకు చివరికి తన పిల్లలకు కూడా ఆ యొక్క విగ్రహ సంబంధమైన కార్యకలాపాల్లో ముంచివేశాడు రాజు అయినటువంటి మనస్సే. ప్రియ, ఈ ప్రకారంగా అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించి ఆయనకు కోపమును పుట్టించెను. ఇంత చెడుతనమును మూట కట్టుకున్నాడు. ఇది మనస్సే. ఇంకా చూడండి, ఆ పేతురు పత్రికలోకి వెళ్దాం రండి. బాబు విడిచిపెట్టుకోమా, వాళ్ళు కూర్చుంటే ఆయన మనసు. పేతురు పత్రిక, ఒకసారి పేతురు పత్రికలోకి రండి. ఇంకా ఏమి చెడుతనము అని చూసినప్పుడు ప్రియ కదా, పేతురు పత్రికలో చూడండి 2వ పత్రిక 1వ పత్రిక ప్రియ, 1వ పత్రిక పేతురు రాసిన 1వ పత్రిక 19-20 వచనాలు ప్రియ. 3వ అధ్యాయం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరులో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి ప్రకటించను. చాలుపైన ఇంకా చూడండి, అవిధేయులైనటువంటి వారి యొద్ద ఆ దినాల్లో మరి నోవాహు ద్వారా అనేకులు దేవునికి అవిధేయులై చెడిపోయినటువంటి వారందరినీ ఇంకా ప్రేమించి పోయారు. దీర్ఘశాంతంతో ఇంకా కనిపెట్టుకొనిచున్నాడు. దేవుడు ఇంకా మారుతారు ఈ ప్రజలు, ఇంకా వీళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, వారు చెడుతనం నుంచి బయటకు వస్తారని ఆయన కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు ప్రియ, అవిధేయతలో ఉంటున్నప్పుడు. కనుక చెడుతనం అనగా మరొక నిర్వచనం అవిధేయత. విగ్రహారాధన, మరి జ్యోతిష్యం, దేవుడు లేడనేటువంటి వాదన, భయము లేని తనం, భక్తి లేనటువంటి తనము, దేవుడు లేడు అనేటువంటి విధానం, భక్తి లేనటువంటి తనము. మరి ఆనాటికి ఈనాటికి కూడా అలాంటి స్థితిలో ఎంతో మానవ జాతి ఉంటున్నట్టుగా మనం చూస్తాం. మరొక సంగతి చూడొచ్చు, చెడుతనమును కూర్చున్నటువంటి నిర్వచనాన్ని చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 24లో కూడా చూస్తే 38-39 వచ్చిన. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు. 38 జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు నుండి. చూడండి, ఇంకో అదే ఆ చెడుతనమును గురించి ఏం రాసి వచ్చాడంటే, వారు తింటూ ఉన్నారు, వారు త్రాగుతూ ఉన్నారు, వారు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తూ ఉన్నారు, వారి పిల్లలను ఒకరినొకరు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ తాగుతూ మరి వీళ్ళను తింటూ ఉన్నటువంటి వారు. ఇలాగూ వారి జీవితమే తినుట, తాగుట, వారే అదే అనుకుంటున్నారు వీళ్ళ. ఇది నోవాహు దినాల యొక్క పరిస్థితి, ఇది చెడిపోయినటువంటి వారి పరిస్థితి. అలాగూ చెడిపోయినటువంటి ఆ స్థితిని బట్టి దేవుడు ఏం చేశాడని చూసాం మన ప్రియులారా. ఆ తరమునంతా కూడా మరి ఆ జల ప్రళయంలో ముంచి వేశాడు.
అయితే నోవాహు ఒక్కడు కృప పొందిన వాడుగా ఉండే నోవాని మనం చూస్తాం. నోవాహు ఒక్కడు కృప పొంది ఉండే. ఇప్పుడు మన ప్రశ్న ఏమంటే, నోవాహు లాంటి కృపను పొంది ఉన్నటువంటి వాడివా నువ్వు రక్షింపబడ్డా? నోవాహు లాంటి భయభక్తులు కలిగినటువంటి వాడివా నీకు రక్షణ ఇవ్వడా? నోవాహు లాంటి మాట వినేటువంటి స్థితి కలిగినటువంటి వాడివా నీకు రక్షణ ఇవ్వడా? లేదు. ఆనాడు ఎలాగైతే ఆ నోవాహు దినాల్లో వారు ఉంటున్నారో అలాంటి జీవితమే నీవు నేను కూడా కలిగి ఉంటున్నప్పుడు, అలాంటి చెడుతనంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకా నీవు నేను కూడా నశించకూడదని ఆయన ఇష్టపడ్డాడు. ఇంకా దీర్ఘశాంతం వహిస్తూ వచ్చాడు. ఇదిగో ఆనాడు ఒక్కసారి నోవాహు దినాల్లో అందరినీ తుడిచివేశాను, ఇంకా జనాల్లో మాత్రం మీరు మారరు కనుక ఆయనే నొచ్చుకొని ఆయనే సంతాపం పొంది ఆయనే వాటన్నిటి కోసమై మనిషి యొక్క పాపముల కోసమై మనిషి యొక్క చెడుతనమును బట్టి ఆయనే పశ్చాత్తాపం పడినట్లుగా చూడవచ్చు. ఆయనే పశ్చాత్తాపమును ఆయనే కుమారుడిగా ఈ అంత్య దినాల్లో మన మధ్యకు వచ్చినటువంటి వాడుగా చూస్తాం. మన మధ్యకు వచ్చి అలాగ శిక్షింపబడాల్సిన మనము ఆ శిక్ష అంతా కూడా ఆయన పైనే వేసుకున్నాం. ఆయనే సిలువలో శ్రమలు పొందాడు. ఆయనే నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా. నీవు నేను కూడా ఒక దినాన్ని ఈ చెడుతనంలో ఉన్నటువంటి వారు, ఒక దినాన దేవుడు లేడనేటువంటి వారు, ఒక దినాన భయం లేని వారు, ఒక దినాన భక్తి లేని జీవితం, ఒక దినాన ఇలాంటి చిల్లంగతనం వారు, జ్యోతిష్యులను, ఇలాంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి భయం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆ నోవాహు లాంటి ఆ దినముల లాంటి ప్రజల వల్లే తింటూ తాగుతూ ఆడుతూ పెళ్లికిచ్చుకొనుచూ చేసుకొచ్చు ఉన్నటువంటి సందర్భం చూసి నీ స్థితిని నా స్థితిని చూసి ఆయన రక్షణ ఇవ్వటకై ఆయనే రక్షకుడుగా నీ కోసం రావాల్సి వచ్చి, ఆయనే రక్షకుడుగా నా కోసం రావాల్సి వచ్చి, ఆయనే శిక్షనంతా ఆయన వేసుకున్నాడు. ఆ శిక్షనంతా ఆయన భరించాడు. వ్యసనాక్రాంతులుగా చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, సొగసైనను స్వరూపమైనను లేకుండా చేయబడ్డాడు. అది నీ కోసం, అది నా కోసం. లేకపోతే మన చెడుతనాన్ని బట్టి ఆ జల ప్రళయంలో నశించినట్టుగా మనం కూడా నశించిపోవాల్సి ఉన్నటువంటి ఆ స్థితి నుంచి విడిపించి నశించి నరకానికి వెళ్ళకుండా నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయనే సిలువలో మరణించి ఆయనే తిరిగి లేచి తన రాజ్యంలో ఉండేటప్పుడు నీకు నాకు ఇచ్చినటువంటి అతి గొప్ప ధన్యత నువ్వేం చేస్తావు? నువ్వేమిస్తావు? ఆయన నువ్వేమి ఇవ్వలేవు ప్రియ. నువ్వు ఇచ్చే డబ్బు, నువ్వు ఇచ్చిన జీవితం, నువ్వు ఇచ్చిన సమయము, ఇవన్నీ ఆయనవే, మనవి కాదు, నీవు కాదు. అసలు నీ జీవితమే లేకుంటే నువ్వు ఎలా ఇవ్వగలవు దేవుడు? నీకు ఈ రక్షణ లేకుంటే, నీకు ఈ పాప క్షమాపణ లేకుంటే నువ్వు ఎలా ఇస్తావు? దేవుడికి ఇవ్వలేవు. మరి అన్నీ ఆయనే ఇచ్చాడు, అన్నీ ఆయనే సమకూర్చే నీకు సంతోష సమాధాన కృప చేత రక్షణ ఇచ్చి తిరిగి రెండవసారి తీసుకుని వెళ్ళడానికై రాబోతున్నటువంటి ఆ రక్షకుడైనటువంటి దేవదేవుడు, ఆ రక్షకుడైన యేసు ప్రభుల వారిని ఆరాధించి గణపరిచి మహిమపరుస్తాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. మోకరిద్దాం. మోకరించి అవునయ్యా నోవాహు దినములు